నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. లాల డ్రీమ్స్ శేఖర్ కమ్ల గారికి, ఇప్పుడు కుబేర శేఖర్ కమ్ల గారికి 25 ఇయర్స్ జర్నీ. ఈ జర్నీలో మీలో మీరు గమనించిన మార్పు ఏదైనా ఉందా సార్? ఇది మార్చుకున్నా బెటర్ ఇవాల్వ్ అయి ఉంటాను, బెటర్ పర్సన్ అయి ఉంటాను, బెటర్ ఇవాల్వ్ అయి ఉంటాను, మోర్ పొలిటికలీ మోర్ ఇంకా అంటే ఎదిగి ఉంటాను. బేసిక్గా 25 ఇయర్స్ తక్కువ టైం కాదు. అంటే ఒకడు అంటే మనం సమాజంలో బతుకున్నప్పుడు ఎవ్రీ డే ఒక లెర్నింగే ఉంటుంది. ఎవ్రీ మనిషితో ఒక పరిచయం అదొక లెర్నింగే. ఎవ్రీ సినిమా ఒక లెర్నింగే. అంటే ఇంకా ఎవ్రీ ఒక నీ వయసులో నీకు ఎవ్రీ ఒక సంవత్సరం నువ్వు బెటర్ అవుతూ ఉంటావు. నీకు ఫిజికల్గా నీ జుట్టు తెల్లబడుతుంది. అదితో పాటు మైండ్ ఎదగాలి, తప్పకుండా ఎదగాలి. నీకు ఏదో ఒక మనం ఇంకా టైమ్స్ చూసాము, అత్యంత దారుణమైన కరోనా లాంటివి చూసాము. ఇవన్నీ చూసిన తర్వాత మనిషి అనేవాడు మారకుండా అయితే ఉన్నాడు. సో నేను ఆ మార్పులో వచ్చి ఉంటే నాకు ఫిల్మ్ మేకర్గా నేను బెటర్ సినిమాకు బెటర్మెంట్ అంటే అవగాహన నాకు కొన్ని తెలియని తెలిసి ఉండొచ్చు, నేర్చుకుని ఉండొచ్చు. సో పొలిటికల్లీ కరెక్ట్గా అంటే ఏం చెప్పాలి ఇంకొంచెం బెటర్ అయి ఉంటానండి అని అనుకుంటాను నేను. అంటే ఎవరికాడు నేను ఎదిగానని చెప్పుకుంటాడు, బాగానే ఉంటుంది. కానీ నేను అనుకుంటున్నాను సినిమాలో ఒక పరిణితి ఉంటుంది కదా, మెల్లమెల్ల ఇంకొంచెం అవుతున్నానేమో అనిపిస్తుంది. అలా నేను ఏ సినిమాకి నేనేం మరీ అంత తప్పులు చేశాను అనుకోలేదు. కానీ డెఫినెట్గా అంటే మీరు ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పారు. అంటే ఈ సినిమాతో కుబేర సినిమా, పర్టికులర్ కుబేర సినిమాలో కొంచెం కమర్షియల్ హంగులతో చేశారేమో శేఖర్ కమ్ల గారు అని అనిపించింది సార్. కొన్ని అంటే మీరు పెట్టిన బడ్జెట్ కావచ్చు, మీకున్న క్యాన్వాసింగ్ కావచ్చు, ఆర్టిస్టులు కమర్షియల్ హంగులు అనుకోలేదు. నిజంగానే కథకు కావాల్సినట్టు అనిపించింది యాక్చువల్. అంటే మీ ఏ సినిమాలో నాకు విలన్లు కనిపించలేదు, ఈ సినిమాలో విలన్ కనిపించాడు. అంటే ఇప్పుడు అదే దీనికి అవసరం మనం ఎత్తుకున్న కథ అలాంటిది, ఎంచుకున్న కథ అంటే సో డెఫినెట్గా అది విలన్ అంటే ఇప్పుడు లీడర్లో నీకు ఒక విలన్లు ఉంటారు, కానీ అది ఆ స్థాయి ఒకటే అయ్యేసరికి నీకు ఆ విలనీని వాడు ఎదుర్కోగలడు అని చెప్పి అతనంత విలనీగా అనిపించాడు బేసిక్గా. అంటే ఇప్పుడు ఇక్కడ స్థాయి క్లాస్ అసలు సంబంధం లేని ఎక్స్ట్రీమ్ కాబట్టి అతను ఆ విలని ఉత్తిని అతను నలిపేయగలడు అనమాట. సిగరెట్ బడ్లా వీళ్ళని అంటే వీళ్ళు అంటే ఎవరు లేనివాళ్ళు. సో అలా అది ఆ స్థాయి కాబట్టి అతను కొంచెం విలని చూపించాల్సి వచ్చింది. ఈ కుబేర సినిమా దీని సక్సెస్ అంటే ఇలాంటి కథలు ఇంకొన్ని చెప్పొచ్చు అనే కాన్ఫిడెన్స్ కలిగించిందా సార్ మీకు? డెఫినెట్గా అంటే నాకు అనిపించింది. చాలామంది నాకు మెసేజ్లు వస్తున్నాయి చాలా మటుకు. అంటే బేసిక్గా ఇది కొంచెం అంటే మెయిన్ స్ట్రీమ్లో ఇట్లా బ్లాక్ బస్టర్ అయ్యి థియేటర్లు ఫుల్ అయ్యి హౌస్ఫుల్స్ అయ్యి వెళ్ళడం అనేది చాలా నిజంగా అంటే మంచి థియేటర్కి రావడం చాలా కష్టంగా ఉంది. యాక్చువల్లీ తప్పించడం చాలా కష్టంగా ఉంది. అంటే చాలా పెద్ద స్టార్ ఉండాలి, చాలా హంగులు ఉంటే తప్ప థియేటర్కి రావట్లేదు అనేది నిజం. యాక్చువల్లీ నేను గమనిస్తున్నాను యాక్చువల్లీ. సో ఇది ఒక మంచి టర్న్ అండి, గుడ్. అండ్ ఎస్పెషల్లీ స్టార్స్ కూడా స్టార్లు అనే వాళ్ళు క్యారెక్టర్స్ ప్లే చేయడం, ఆల్టర్నేట్ సినిమా పాటలు 2 ఫైట్లు పంచ్ డైలాగులు కాకుండా ఒక చెప్పిన కథకి థియేటర్లకు తరలి రావడం, ఇవన్నీ చాలా మంచి పని డెఫినెట్గా. అంటే ఇది ఈ ఇయర్ యాక్చువల్గా ఈ మంత్ జూలై అనేది చాలా హార్డ్ మంత్ సార్. అంటే చాలా స్కూల్స్ ఓపెన్, చాలా మంది డబ్బులు ఉండవు. అలాంటిది అంటే థియేటర్ కూడా జనాలు రావడమే తక్కువ ఉన్న టైంలో మళ్ళీ ఇలాంటి టైంలో కూడా కుబేరకు హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి సార్. మీకు బీసీ సెంటర్లు, సింగిల్ స్క్రీన్లో కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. యాజ్ ఎ మేకర్గా, యాజ్ ఎ డైరెక్టర్గా మీకు అంటే ఇది ఎలా అనిపించింది సార్? అంటే సినిమాలో ఉన్న ఆ కొత్తదనం కానీ, మీరు చెప్పాలనుకున్న ఎమోషన్ కానీ జనాలకు కనెక్ట్ అయింది అనుకుంటున్నాను. నిజంగా అదే ఉంటుంది. ఎమోషన్ కనెక్ట్ అయింది, ఒక నమ్మకం. అంటే సినిమా ఒక హోప్ ఇస్తుందేమో. అంటే బేసిక్గా అది సో అలా వస్తున్నారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. మేము కూడా అనుకున్నాం జూన్లో జనరల్గా డిఫికల్ట్, డబ్బులు ఉండవు, పిల్లలు స్కూల్ ఓపెన్ అవుతాయి, అన్నీ చేయాలి అని. కానీ మాకు డేట్ ఇదే కుదిరింది అనమాట. సో బట్ ఈ టైంలో ఇది అయిందని ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అగైన్స్ట్ ఆల్ ఆడ్స్ వచ్చి విజయం సాధించింది. అంటే అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాను. రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే ఈ రీసెంట్ టైమ్స్లో మన స్టార్ హీరోలు కూడా రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు సార్. సో అంటే మారింది, జనాల ట్రెండ్ మారింది, వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన దృక్పథం కూడా మారి కొత్త రకమైన కథల కోసం అన్వేషిస్తున్నారు సార్. మరి స్టార్ హీరోలతో మీరు కథలు చెప్పే అవకాశం కానీ వాళ్ళతో అంటే వాళ్ళంతా వెయిటింగ్. నాకు తెలిసి శేఖర్ కమ్ల గారు నాకు ఒక కథ చెప్తారేమో అది నాకు తెలిసి అందరూ శేఖర్ కమ్ల గారితో ఒక సినిమా చేసేయాలని అందరికీ ఉంటుంది. అంటే ఇది
అంటే ఇంతకు ముందు అంటే ఈ సినిమా చేస్తారో చేయరో వాళ్ళకున్న ఇమేజ్ ఇలాంటి అడ్డు ఇప్పుడు కొంచెం వచ్చేసి మారినాయి, ఇప్పుడు లేదు. ఇప్పుడు మారినాయి. ఇప్పుడు అంటే యాక్చువల్లీ అంటే ఇంకా ఇంకా ఐ థింక్ కథే హీరో అని ఇప్పుడు డైరెక్టర్ కాదు ఏం కాదు, కథ అనేది హీరో అనేది ఒకటి వచ్చినట్టుంది. అది మంచి ట్రెండ్ అది. కానీ నాకు నా లిమిటేషన్, నేను ఎప్పుడు రాస్తాను, ఎప్పుడు తీస్తాను, ఏమవుద్ది, ఏ కథ వస్తుంది అనేది నాకే తెలియదు. సో అది బట్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ మంచి పరిణామం. దట్ వెరీ గుడ్ ట్రెండ్ దట్ ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళలో నాకు అది ఆ మార్పు అనేది చాలా కనిపిస్తుంది తెలుగు ఆడియన్స్లో. సో తెలుగు ఆడియన్స్ ఎప్పుడు టెరిఫిక్ ఫిల్మ్ లవర్స్, బట్ టెరిఫిక్ కమర్షియల్ ఫిల్మ్ లవర్స్. ఇప్పుడు టెరిఫిక్ ఆల్ టైమ్ అన్ని కైండ్స్ ఆఫ్ ఫిల్మ్ లవర్స్ అయిపోయారు అనమాట. సో మనది ఒక పెద్ద అమేజింగ్ ఓవర్సీస్ కానీ, నాకు ఈ సినిమాకి ఓవర్సీస్ వచ్చిన రియాక్షన్ కానీ, నీకు ఇక్కడ రియాక్షన్ కానీ, ఐఎమ్ లైక్, నేను సక్సెస్ మీట్లో చెప్పినట్టు నేను ఐఎమ్ వెరీ వెరీ ఆనర్డ్. అండ్ తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ క్రియేట్ చేసింది మీరు, అంటే ఆ స్థాయి కలెక్షన్ తెలుగు సినిమాకి వస్తాయి ఓవర్సీస్లో అని. అంటే నేనేం క్రియేట్ చేయలేదు, కానీ నేను అది ఫస్ట్ ఆ జర్నీలో ఉన్నాను. ఫస్ట్ ఒక అంటే ఆనంద్కి 30 లక్షలు అంత పెద్ద ఫిగర్ స్టార్ట్ అయిన 30-40 లక్షలే. నెక్స్ట్ మన గోదావరికి 1.5 కోటి, హ్యాపీ డేస్కి 3 కోట్లు, ఇట్లా నేను ఆ రేంజ్లో ఎప్పుడు టాప్లో ఉండేవాడు. అంటే ఇంత కొంటున్నాం అని. సో ఎప్పుడు నేను అంటే ఓవర్సీస్ ఆడియన్స్కి ఎప్పుడు నేను కృతజ్ఞతగానే ఉంటాను. అంటే టెరిఫిక్గా యాక్సెప్ట్ చేశారు యాక్చువల్లీ. సో ఓవర్సీస్ కానీ ఇక్కడ కానీ ఆడియన్స్కి, తెలుగు ప్రేక్షకులు ఐ థింక్ మార్పు చాలా బాగా తీసుకుంటున్నారు. ఐ థింక్ టెరిఫిక్ మంచి సినిమాలు, కొత్త సినిమాలు, కొత్త దర్శకులు అండ్ హీరోలు కూడా వేరే పాత్రలు వస్తాయని అంటే యూ కెన్ లుక్ ఫార్వర్డ్. అలానే మనం పాన్ ఇండియా కూడా ఇప్పుడు రాజమౌళి గారు కానీ, అది సుకుమార్ కానీ, ఇండియా లెవెల్లో దే ఆర్ రూలింగ్. సో ఐ థింక్ తెలుగు దర్శకులు కానీ, తెలుగు ప్రేక్షకులు కానీ వెరీ గుడ్ టైమ్స్. ఇంకేం సార్, అంటే ఫ్యామిలీకి టైం కేటాయిస్తున్నారా? ఇంతకుముందు ఈ షూటింగ్ అప్పుడు వారం తర్వాత వచ్చి నెల తర్వాత కలుస్తారు, నెల తర్వాత వచ్చి ఇంకో 2 ఇప్పుడు ఇంకా ఉంటాను మళ్ళీ ఇంకొక 1 year అట్లా, 1 year వరకు. ఓకే, వరకు ఏమైనా ఇంతైనా స్లో స్పీడ్ ఏమైనా పెంచాలనుకుంటున్నారా సంవత్సరంలో? నెక్స్ట్ ఇయర్ మరి శేఖర్ కమల్ గారి సినిమా చూడొచ్చా 2026లో? నేను ప్రయత్నిస్తాను యాక్చువల్లీ, ఎందుకంటే అనిపిస్తుంది అంటే స్పీడ్ పెంచాలని ఎప్పుడు అనిపిస్తుంది. నేను ప్రామిస్ చేసుకుంటాను కానీ ఫుల్ఫిల్ చేయను. మేబీ ఈసారి చేస్తాను, అనిపిస్తుంది. ఓకే, సరే. అంటే ఈ సినిమా ప్రొడక్షన్లో మీ డాక్టర్ వందన గారు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా సార్? లేదు అసలు లేదు. అది ఎగ్జామ్స్ అయిపోతే హాలిడేస్ అని అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. మీ సినిమాలకు మీ ఫ్యామిలీలో మంచి క్రిటిక్ ఎవరు? అందరు క్రిటిక్లే నాకు. అదే మా ఫ్యామిలీ, మై శ్రీవిద్య వైఫ్ క్రిటిసైజ్ చేస్తుంది, వాడు వీడు వందన చేస్తుంది, విభవ్ చేస్తారు, వీళ్ళు చేస్తారు. సో అండ్ మా టీం వాళ్ళు అయితే లెఫ్ట్ అండ్ రైట్, మా అక్క అందరూ, అంటే ఎవ్రీబడి అంటే ఆనెస్ట్గా చెప్తారు, నచ్చిందా నచ్చలేదా ఇది. సో అందరూ క్రిటిసైజ్ చేస్తారు, నాకేం మొమాటం లేదని చెప్తారు అందరు. ఓకే, ఈ మధ్య ఇంకోటి, ఇది శేఖర్, నేను 10 సినిమాలు చేస్తాను కాబట్టి నాకు బ్రాండ్ కాబట్టి ఏదైనా ఉంటే ఒకటే మాట, ఇది నీ సినిమాలో లేదంటారు. సో దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకుని ఏంటి నా సినిమా అంటే, ఓ ఇక్కడ ఏదో ఇది, అది కూడా జరుగుతుంది యాక్చువల్లీ.